దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనము దేవుడి సన్నిధిలో కూర్చుందాం. అందరూ కూడా మీ పనులల్లో నిమగ్నమై ఉంటే మీ పనులు కొద్దిసేపు ఆపేసి మనం దేవుడి సన్నిధిలో కూర్చుందాం. దేవుని ఘనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. అటు తర్వాత ఈరోజు మనం ఈ తపస్కాలం అంతా కూడా ఒక అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. నేను కోల్పోయిన ఆశీర్వాదాలని దేవుడు నాకు ఎలా పునరుద్ధరించగలుగుతాడు? ఆ అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ చక్కని వాక్యాన్ని కూడా మనం ఈరోజు విందాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారికి సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది సుప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరముల చాపి ముదిమి వచ్చు వరకు, తన కరముల చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించడి ప్రేమ. ప్రేమ ఇది సుప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది.
ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయాలు గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి, క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. ప్రభువా, ఈరోజు వినబోయే వాక్యం నేను కోల్పోయిన ఆశీర్వాదాలని నేను ఎలా పొందుకోవాలి అని మేము ధ్యానిస్తూ ఉండగా, మేము వాక్యాన్ని వింటూ ఉండగా, ప్రభువా, విన్న వారందరిలో విశ్వాసము కలుగునుగాక, వాళ్ళ విశ్వాసము పెంపొందించబడునుగాక. వాళ్ళ విశ్వాసంలో పెంపొందించబడ్డప్పుడు వాళ్ళు కోల్పోయిన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలోకి వచ్చిండుగాక. ఆమేన్, ఆమేన్. మనం ఈ తపస్కాలం అంతా కూడా ఈ అంశాన్నే మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేను కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ నేను ఎలా తిరిగి పొందుకోవాలి, దేవుడు ఎలా ఆశీర్వాదాన్ని పునరుద్ధరిస్తాడు, హౌ గాడ్ విల్ రిస్టోర్ మై బ్లెస్సింగ్స్. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. దేవుడు పునరుద్ధరించే దేవుడు. మనం ఈరోజు మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆ యొక్క సన్నివేశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ దావీదుని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఫిలిస్టీల దేశంలో ఉంటూ ఉన్నాడు. ఆ ఫిలిస్టీల దేశంలో ఉండి ఆ ఫిలిస్టీలకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక ఒకానొక రోజు దావీదు ఇంకా ఆయనతో ఉన్న అందరూ పురుషులందరూ కూడా ఫిలిస్టీలతో వాళ్ళు ఒక యుద్ధము చేయడానికి వాళ్ళు కలిసిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలోనే జిక్లాతు అనే ప్రాంతంలో వాళ్ళు ఉంటూ ఉండగా అమాలేకీయులు వచ్చి ఆ యొక్క పట్టణాన్ని, దావీదు ఉంటున్న పట్టణాన్ని మొత్తం కూడా తగలబెట్టి
మొత్తము నాశనము చేసి వాళ్ళకున్న సామానంతా కూడా తీసుకొని వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళని, అక్కడున్న పిల్లల్ని అందరినీ కూడా అమాలేకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని పోయిన తర్వాత దావీదు ఇంకా అతని మనుషులందరూ కూడా చిన్నగా వాళ్ళు ఆ జిక్లాత్ పట్టణం దగ్గరికి వస్తూ ఉన్నారు. కొంచెం దూరం నుంచి చూస్తున్నారు, బాగా దట్టమైన పొగ ఆ పట్టణం నుంచి వస్తూ ఉంది. ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక వాళ్ళ పట్టణానికి వచ్చి చూసినప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే వాళ్ళ పట్టణం మొత్తం కూడా తగలబెట్టబడింది. ఇండ్లన్నీ తగలబెట్టబడ్డాయి. సర్వము కోల్పోయారు. వాళ్ళకి ఇంకా బాధించి నొప్పించే విషయం ఏంటంటే వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, ఆడవారిని అందరినీ కూడా అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడున్న మగవాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. దావీదుతో సహా వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఎంతగా వాళ్ళు ఏడ్చారంటే వాళ్ళలో శక్తి లేనంతగా వాళ్ళు ఏడ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. ఇక అక్కడున్న పురుషులందరూ కూడా ఎవరైతే దావీదుతో యుద్ధానికి వెళ్ళారో, ఎవరైతే దావీదే నాయకుడు అనుకున్నారో వాళ్ళందరూ కూడా దావీదు వైపు తిరిగారు. ఇప్పుడు నీ వల్లనే జరిగింది, నువ్వే కారణం అని చెప్పి వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని దావీదుని చంపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇక దావీదుకి విరిగిపోయాడు. అయ్యో, ఒకవైపు పట్టణం నాశనం అయిపోయింది, ఒకవైపు తన సొంత భార్యలు, పిల్లల్ని కూడా దేవుడు వాళ్ళందరూ అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకోవైపు తనతో ఉన్న వాళ్ళే తనను చంపాలని వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. ఇవన్నీ ఒకేసారి దావీదు జీవితంలో జరిగాయి. దావీదు విరిగిపోయాడు. ఎవరైనా సరే అలాంటి స్థితి ఒకటేసారి, ఆ భయంకరమైన పరిస్థితి ఒక మనిషికి వస్తే ఆ మనిషి మామూలుగా కృంగిపోతాడు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాడు, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. అయ్యో, ఎందుకు ఈ జీవితం అన్న స్థాయికి, స్థితికి వెళ్ళిపోతాడు. దావీదు అలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ దావీదులో గొప్ప విషయం ఏంటంటే బైబిల్లో మాటను చదువుతున్నా, 1 సాముయేలు 30:7 దావీదు దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకున్నాడంట. అలాంటి పరిస్థితిలో దావీదు ధైర్యాన్ని కోల్పోలేదండి. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇన్ ద ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఆయన దేవుడి యందు ధైర్యము తెచ్చుకున్నాడు. మనం అడగొచ్చు, లేకపోతే మనకు అనుమానం రావచ్చు, ఇంత భయంకరమైన పరిస్థితిలో దావీదు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని యందు ఏ ధైర్యంతో దావీదు తెచ్చుకున్నాడు అని మనము కొన్నిసార్లు ఈ సమయంలో మనము ఆలోచించవచ్చు. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, దావీదు మొట్టమొదటిసారిగా దేవుడితో నడవట్లేదు. దావీదు అనేక దినాలుగా తన బాల్య దశలో నుంచే, తన యవ్వనస్తుడుగా ఉన్నప్పటి నుంచే దేవుడితో నడిచినట్లుగా, అందుకే దావీదు దేవుడు హృదయానుసారిగా పిలువబడతాడనే మాట మనకు తెలుసు. ఒక 3 విషయాలు చెప్తాను నేను, ఎలా దావీదు ఆ స్థితిలో తనను తాను ధైర్యం తెచ్చుకున్నాడు. మొట్టమొదటిగా దావీదు దేవుని ప్రేమని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఈ భయంకరమైన పరిస్థితిలో దావీదుకి దేవుని ప్రేమ కనపడిందండి. ఎలా ప్రేమ కనపడిందంటే దావీదు ఆ యొక్క పురుషులందరితో, ఫిలిస్టీన్లతో సహా వాళ్ళందరితో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దాంట్లో ఫిలిస్టీన్లో కొంతమంది ఏమన్నారంటే, ఈ యొక్క యూదులు, ఈ ఇజ్రాయేల్ వాళ్ళు మనతో కూడా కలిసి యుద్ధం చేయడానికి మేము ఒప్పుకోము అన్నారు. అంటే దావీదు ఇక ఆయన మనుషులు ఫిలిస్టీన్లకు యుద్ధంలో సాయం చేయడానికి వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఫిలిస్టీన్ల దేశంలో ఉన్నారు కనుక వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది లేదు, ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు మాతో, మీ సహాయం మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు నిరాకరించారు కనుకనే దావీదు వెంటనే మళ్ళీ జిక్లాత్ అనే పట్టణానికి రాగలిగాడు. ఒకవేళ దావీదు తన మనుషులు ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళుంటే సుమారు 2-3 నెలల తర్వాతే వాళ్ళు తిరిగి వాళ్ళ పట్టణానికి వచ్చేవాళ్ళు.
దేవుడు అక్కడ దేవుని ప్రేమని ఆయన తలుచుకొని, అవును ప్రభువా, ఒకవేళ యుద్ధంలో మేము వెళ్ళి ఉంటే 3 నెలలు మేము అటే ఉండేవాళ్ళం కదా, మాకేం జరిగిందో తెలిసేది కాదు. కానీ వాళ్ళు మమ్మల్ని నిరాకరించారు కాబట్టి ఈరోజు మేము వెంటనే రాగలిగాం. మా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని దేవుని ప్రేమని జ్ఞాపకము చేసుకొని దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి, కీడులో కూడా దేవుడు దావీదుకి మేలు చేస్తున్నాడని దావీదు గ్రహించాడు. రెండవదిగా దావీదు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు అంటే, దావీదుకు తెలుసు ఆయన మామూలు మనిషి కాదని, తన మీద ఒక పిలుపు ఉందని, తన మీద ఒక అభిషేకం ఉందని దావీదుకు తెలుసు. ఈరోజు చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతారు. శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మనుషులు ఎదురు తిరిగినప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతారు. మన మీద ఒక పిలుపు ఉంది, మన మీద దేవుడు ఒక అభిషేకాన్ని ఉంచాడు. అభిషేకం అంటే ఏంటి? దేవుడు తన ప్రజలకిచ్చే శక్తి. అండ్ ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపు ఇంకా ఆ వ్యక్తిలో ఉన్న అభిషేకం ఆ భయంకరమైన ఊబిలో నుంచి బయటికి లాగుతుంది. ఈరోజు మనందరి మీద పిలుపు ఉంది. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నామంట, అంధకారంలో ఉన్నాం. 1 పేతురు 2:9 చెప్తుంది, మనకప్పుడు చీకటిలో అంధకారంలో ఉన్నాం. కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుస్తూ ఉన్నాడు. పిలిచి నిన్ను నన్ను తన సొంత ప్రజలు అంటున్నాడు, తన పరిశుద్ధ జనాంగము అంటున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఎలా చూస్తున్నా అంటే తన సొంత ప్రజలుగా దేవుడు చూస్తున్నాడు. తన పరిశుద్ధ జనాంగంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. తన గుణాతిశయములను ప్రచురము చేసేవారిగా దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. దావీదుకి తెలుసు ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. దావీదుకి ఇంకోటి కూడా తెలుసు, నా మీద ఒక అభిషేకం ఉంది, నా మీద ఒక పిలుపు ఉంది. ఈ అభిషేకం, ఈ పిలుపు నేను ఏదైతే ఈ భూలోకంలో చెయ్యాలో అది ఖచ్చితంగా చేసేదాకా, అది నెరవేరేదాకా ఏది కూడా నాకు హాని జరగదు, ఎవరు కూడా హాని చేయలేరు అని దావీదు నమ్మాడు. హీ నెవర్ ఫర్గాట్ హిస్ కాలింగ్. అందుకే దావీదు ఏం చేశాడంటే వెంటనే అక్కడున్న వారందరితో రండి దేవుడి దగ్గర ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, అమాలేకీయులు నా బిడ్డల్ని, మా స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళారు, మరి మేము వెళ్ళి యుద్ధం చేయొచ్చా అని ప్రార్థనలో కూర్చున్నాడు. ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చున్నాడో దేవుడు అన్నాడు, దావీదు నువ్వు వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తాను అని. ఎప్పుడైతే దేవుడు దావీదుతో మాట్లాడాడో ఇక దావీదు ధైర్యంగా ఆయన వెళ్ళాడు. చూడండి, అంత భయంకరమైన స్థితిలో దావీదు తన పిలుపుని మర్చిపోలేదు, తన మీద ఉన్న అభిషేకాన్ని మర్చిపోలేదు, ప్రార్థనకి జవాబునిచ్చే దేవుణ్ణి మర్చిపోలేదు. ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెట్టినప్పుడు నేను నీకు జవాబునిస్తాను అన్నాడు. కీర్తన 91:15-16 ఆపత్కాలంలో దావీదు దేవుడికి మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవుడు సమాధానమిచ్చి నువ్వు వెళ్ళు దావీదు, నేను నీతో ఉంటాను అని చెప్పాడు. దావీదు వెళ్ళాడు, అమాలేకులతో యుద్ధము చేశాడు. అన్నీ బైబిల్ చెప్తుంది. మీరు 1 సామెలు 31 మొత్తం చదివితే దాంట్లో చాలా చాలా మంచిగా ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుంది. గాడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు డేవిడ్ అని మాట. దేవుడు దావీదు కోల్పోయిన సర్వాన్ని దేవుడు పునరుద్ధరించాడు అనే మాటని ఇక్కడ చదువుతున్నా. సర్వాన్ని, ఏమేమైతే కోల్పోయారో సర్వాన్ని దేవుడు పునరుద్ధరించాడంట. ఎవ్రీథింగ్ గాడ్ రిస్టోర్డ్. ఈరోజు దావీదులాగా సమస్తాన్ని కోల్పోయి ఉన్న స్థితిలో మనం ఉండొచ్చు, కానీ మళ్ళీ తనను ఆశీర్వదించగలిగిన దేవుడు వైపు దావీదు చూశాడు. దేవుడు ఆయన ప్రార్థనకి జవాబునిచ్చాడు. దేవుడు ఆయన కోల్పోయిందంతా కూడా మళ్ళీ పునరుద్ధరించాడు. దావీదు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు? 3వ పాయింట్ ఏంటంటే, దావీదుకి తెలుసు నన్ను సింహము నోట్లో నుంచి కాపాడిన దేవుడు,
ఎలుగుబంటి నుంచి, ఆ భయంకర క్రూర మృగాల నుంచి కాపాడిన దేవుడు. గొలియాతు నుంచి నన్ను కాపాడిన దేవుడు, సౌలు నుంచి కాపాడిన దేవుడు ఈరోజు ఈ ఆపద నుంచి కూడా నన్ను కాపాడుతాడు అని నమ్మకంతో దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరు గతంలో దేవుడు ఎన్నిసార్లు ఆపదలో ఉన్నప్పుడు ఎలా కాపాడాడు, ఎలా ఆపదలోంచి బయటికి తీసుకొని వచ్చాడు, ఎలా ఆ కీడులో కూడా నీకు మేలు చేస్తూ వచ్చాడు. ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే దేవుని యొక్క మంచితనం కనబడుతుంది, దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది, దేవుడు ఒక కనికరం మనకు కనబడుతుంది. ఈ వాక్యం వింటున్న మనం, నువ్వు నీ పొజిషన్ని కోల్పోయావా? నీలో ఉన్న శాంతి సమాధానాన్ని కోల్పోయావా? నీ ఆస్తిపాస్తులని కోల్పోయావా? నాన్న వారిని నువ్వు కోల్పోయావా? ఈ తపస్కాలంలో, ప్రార్థనలో, ఉపవాసంలో దేవుడి దగ్గరికి వద్దాం. దావీదు ఎలాగైతే కోల్పోయినప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు దేవుడి సన్నిధిలోకి ప్రార్థన రూపంలో వచ్చాడో, అలా మనం కూడా దేవుడి సన్నిధిలోకి వద్దాం. వచ్చినప్పుడు మరొక్కసారి దేవుడు మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం కోల్పోయిన సంతోషాన్ని, మనం కోల్పోయిన ఆశీర్వాదాన్ని, మనం కోల్పోయిన అభిషేకాన్ని, మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని, మనం కోల్పోయిన సర్వాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ విశ్వాసంతో ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను కోల్పోయిందంతా మళ్ళీ నాకు, నా కుటుంబంలో పునరుద్ధరించబడునుగాక అని ప్రార్థన చేద్దాం. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాలు గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి, క్షమించుట నేర్పించడి ప్రేమా, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమా. ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి ప్రేమ, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి ప్రేమ, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి ప్రేమ, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి ప్రేమ, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి. ప్రభువా, ఈరోజు దావీదు సమస్తము కోల్పోయాడు అన్న మాటని బైబిల్లో విన్నాం ప్రభువా. ఆ కోల్పోయినప్పుడు దావీదు ఏడ్చాడు ప్రభువా, తనలో శక్తి లేనంతగా ఏడ్చాడు. కానీ దావీదు ప్రార్థించగా దావీదుని కోల్పోయిందంతా తిరిగి పునరుద్ధరించావు ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు కూడా ఉపవాసంలో, ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా
వాళ్ళు కోల్పోయినంత పునరుద్ధరించబడునుగాక, వాళ్ళు దీవించబడుదురుగాక, వాళ్ళు ఆశీర్వదించబడుదురుగాక. మరొక్కసారి వాళ్ళ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది వచ్చునుగాక. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.